హలో అండి, వెల్కమ్ టు ఎస్విఆర్డి. ఈరోజు బీరకాయ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. చాలామంది బీరకాయ అనగానే వామ్మో అంటారండి, బట్ కొంతమంది మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. అలా ఇష్టపడే వాళ్ళకి, ఇష్టపడని వాళ్ళకి కూడా నచ్చిన విధంగా కర్రీ చేసి చూపిస్తాను ఈరోజు. ముందుగా బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, కాసింత శనగపప్పు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఇక్కడ ఏంటంటే లేత బీరకాయలు తీసుకోవాలండి అండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా బీరకాయ లేతగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ. కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకోండి. వంట చేయడం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. ఎప్పుడు ఏది ఎంత వేయాలో తెలిస్తే చాలు, చక్కగా వంట చేసేసుకోవచ్చు. బీరకాయ మగ్గిపోయింది కదా, ఇప్పుడు టమాటో వేసుకోండి. టొమాటో ముక్కలు అండ్ కాస్తంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. చాలామంది వంటలు రావు అని చాలా టెన్షన్ పడిపోతుంటారు, బట్ చేస్తూ ఉంటేనే అది వస్తుందండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా చేస్తూ ఉంటేనే అది వస్తుందండి. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బీరకాయ టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా వేసుకుంటారు. మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు టమాటో ముక్కలు, బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీ థిక్గా వస్తుంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కాసేపు అలా మూత పెట్టి వదిలేసారనుకోండి, ఆ థిక్నెస్ చాలా బాగా వస్తుంది కర్రీ. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఇప్పుడు ఫైనల్ ఇంగ్రీడియంట్ అండి, ఇదే మెయిన్. కొంచెం పాలు పోసుకొని కర్రీ చేసుకున్నారనుకోండి, ఆ టేస్టే వేరు. బీరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.